హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజొచ్చి మనం వీడియో వచ్చి సండే రోజు తీసిన వీడియో అండి. చూసారు కదా! మేమైతే కోళ్ళ ఫారం దగ్గరకైతే వచ్చాము. కరివేపాకు చెట్టు కరివేపాకు మాత్రం చాలా బాగొచ్చిందండి. ఎందుకంటే అది ఫస్ట్ కట్ చేసాము. కట్ చేసిన తర్వాత కొమ్మలన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్‌గా వస్తుంది. ఫ్లవర్స్ కూడా మల్లెపూలు కూడా అంతే. మల్లెపూలు కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే నేనైతే చెట్లేసాను గదా! కాకర చెట్టు, బీర చెట్టు అయితే వేశాను. దీనికైతే కింద కంపకైతే అల్లిచ్చేసానండి. చక్కగా అల్లుకుంటా ఉన్నాయి. ఇదొచ్చేసి జామ చెట్టు. పిందెలు గూడా వచ్చేసాయి. నేనదే షేర్ చేస్తున్నాను. అందులో మీతో ఈ వీడియో కోళ్ళ ఫారం దగ్గర వీడియో తీసినది ఈ మధ్యలో పెట్టలేదు గదా! వీడియో అనేది. అందుకే మీతో అయితే షేర్ చేస్తున్నాను. బొప్పాయి కాయలు గూడా వచ్చాయి ఫ్రెండ్స్. పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత మా పాప అయితే లేదు. మా బాబు అయితే ఇంట్లో ఉన్నాడు. ఇంక పాప కూడా వచ్చిన తర్వాత కోద్దాంలే అని చెప్పేసి అట్లాగే ఉంచేసాము. ఇప్పుడైతే మేము ఇదంతా క్లీన్ చేసేదానికైతే వచ్చాము. ఉదయాన్నే వచ్చామండి. 6 గంటలకే వచ్చాము. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా ముళ్ళంతా రాలి కోళ్ళకి అంతా గుచ్చుకుంటున్నాయి. అందుకే ఇదంతా క్లీన్ చేసి తగలబెడదామని వచ్చాము. చూసారు కదా! ఇదంతా శుభ్రంగా చిమ్మేసి తగలబెట్టేసాము. తగలబెట్టేసిన తర్వాత ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అయింది. ఇంటికొచ్చేటప్పటికి 10:30 అయిందండి. ఇప్పుడైతే ఇంక స్నానాలు అవి చేసిన తర్వాత వంట అయితే చేయాలి ఇంకా. వంట అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇప్పుడైతే మీతోటి చికెన్ కర్రీ అనేది అయితే చూపిస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు అయితే ఒక స్పూన్ నిండా వేసుకోండి. వేసిన తర్వాత కారం అయితే 2 టేబుల్ స్పూన్ల నిండా వేసుకుంటున్నాను. కారం అయితే ఇంకాస్త ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్. మీరైతే ఇంకొంచెం కారం అయితే వేసుకోండి. ఎందుకంటే మా బాబు కారం ఎక్కువ తినడు. అందుకే నేను కొంచెం కారం అయితే తగ్గించాను. పెరుగైతే ఒక 4 స్పూన్లు అయితే వేసుకొని ఈ చికెన్‌కి మ్యారినేట్ చేసుకోవాలి మనం. ఇట్లంతా ఉప్పు, కారం, పెరుగు, పసుపైతే వేసాము. ఈ 4 వేసిన తర్వాత ఈ మొత్తంగా చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. లేకపోతే బయటైనా 1 అవర్ పక్కకు పెట్టేసుకోండి. కొబ్బరైతే చూపిస్తున్నాను. ఈ చిన్న కొబ్బరైతే ముక్కలుగా కట్ చేసుకొని నానపెట్టేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే ఒక 6 అయితే వేసుకుంటున్నానండి. జీడిపప్పు కర్రీలోకి చాలా బాగుండిద్ది మనకి. గసగసాలైతే ఒక స్పూన్ నిండా తీసుకుంటున్నాను. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే తెల్ల నువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తెల్ల నువ్వులు కొంచెం ఫ్రై చేసి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనకు అవి నానబెట్టేసాం కదా! ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా అనేది చికెన్‌లోకి మనకి ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని నేను ఈ వీడియోలో చూపించేవన్నీ వేసుకోండి. చెక్క, లవంగాలు, యాలక్కాయలు, స్టార్ పువ్వు, బండ పువ్వు, మళ్ళీ ఇంకా ధనియాలు ఒక 2 స్పూన్లు, మనకి బిర్యానీ వేసుకుంటాం కదా! షాజీరా, జీలకర్ర వేసుకొని అనాస పువ్వు కూడా కొంచెం వేసుకోండి. వేసిన తర్వాత ఇవి మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై చేయండి. ఎక్కువ మాడకుండా, కానీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి పౌడర్ అయితే చేసుకోవాలి. మిక్సీలో అయితే వేసుకొని చక్కగా పౌడర్ అయితే వేసుకొని మనం ఇట్లా పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకుంటే ఎప్పుడన్నా కర్రీ చేసుకునేటప్పుడు ఓ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే పౌడర్ కూడా పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని బాండీలో అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈరోజు మీకు చికెన్ కర్రీ అనేది కొంచెం కొత్తగా అయితే చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మనకు అల్లం ముక్కలైతే వేసుకుంటున్నాను. ఒక 2, 3 చిన్న అంగుళం అల్లం ముక్క వేసుకున్న తర్వాత 4 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని, పెద్ద ఆనియన్స్ ఒకటి, చిన్న టమాటో అయితే వేసుకోవాలండి. ఇవి మొత్తంగా వేసుకున్న తర్వాత ఇవైతే మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేస్తే మనకి టమాటా అనేది చక్కగా మగ్గిద్ది. ఇందాక కూడా వేసాము మనం చికెన్‌లోకి, అందుకే చూసి అయితే వేసుకోండి. కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలనేవి మనకి కొంచెం మెత్తబడితే సరిపోయిద్ది. టమాటాలు మెత్తబడితే ఆనియన్స్ కూడా కొంచెం మనకి మంచిగా కొంచెం అంటే కొంచెమే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. మనకి టమాటాలు కానీ, ఆనియన్స్ కానీ 50% ఫ్రై అయితే సరిపోయిద్ది. దీంట్లో నేనైతే కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత చూసారు కదా! చక్కగా అన్నీ మనకి కుక్ అయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పక్కకైతే పెట్టేసుకుందాం. టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది మనకి.
ఇప్పుడైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇవైతే చల్లారి పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందాక నానబెట్టుకున్నాం కదా! కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు ఇవి కూడా వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఎంత మెత్తగా పేస్ట్ పట్టుకుంటే అంత మంచిది. అంత బాగుండిద్ది కర్రీ అనేది. ఈ పేస్ట్ అయితే మొత్తంగా వేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుండిద్ది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల నిండా నూనె అయితే వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత నూనె కొంచెం కాగిన తర్వాత అయితే దీంట్లో మనం ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి ఇప్పుడైతే వేయనవసరం లేదు. ఫస్ట్ బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక 2, 3 రెమ్మలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఆయిల్లో వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వచ్చిద్ది. ఇప్పుడైతే కరివేపాకు వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ వేసేసుకొని బాగా ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి. హైలో పెట్టేసుకోండి. చికెన్ వేసిన తర్వాత హైలో పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చికెన్లో ఉండే వాటర్ వస్తాయి కదా, అవి కొంచెం ఇంకిపోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. నేనైతే మూత పెట్టి అయితే కుక్ చేశాను. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ కాస్త కొంచెం ఇంకిపోయే వరకు కుక్ చేసుకుందాం మళ్ళీ. కొంచెం అయితే దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఈ మసాలా మనకి కుక్ అయ్యింది అని ఎట్లా తెలిసిద్ది అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి, మనకి ఉడకాలి బాగా, మనకి ఉడికిద్ది బాగుండిద్దండి. ఆయిల్ పైకి తేలే వరకు అయితే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి చూసారు కదా, ఎట్లయితే ఆయిల్ మనకు పైకి తేలినట్టుగా ఉంటే మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకొని వాటర్ అయితే మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. 1.5 గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలి మనమే కర్రీ అనేది. ఉప్పు అయితే ఇక్కడే చెక్ చేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. మనకి కర్రీ అనేది ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుండిద్ది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కొంచెం నేను ఫస్ట్ లాస్ట్లో అయితే వేయట్లేదు ఈసారి. మనకి కరివేపాకు అయితే కొంచెం వేసిన తర్వాత ఇంకా టైం ఉందండి మనకి కర్రీ అనేది ఉడికేదానికి. చూసారు కదా, ఇంకొంచెం గ్రేవీ ఉంది. ఇప్పుడైతే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక మనము ధనియాలు ఇవన్నీ మసాలా ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి అయితే వేసుకొని లాస్ట్లో ఫైనల్గా ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత చూసారు మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. ఈ చికెన్ కర్రీ చేసుకొని కొంచెం రసం పెట్టుకుంటే అసలు ఆ టేస్టే వేరే, అంత బాగుండిద్ది. ఇప్పుడైతే భోజనం తర్వాత అయితే చూపిస్తున్నాను. నేను నా నైటీల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవైతే నేను ఒక్కసారికి తీసుకున్న నైటీలు అయితే కాదు. అప్పుడు 3 అట్లా తీసుకొని పక్కకట్టే అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే మనకి పాచి కలర్ అంటాం కదా, ఆ కలర్ అయితే వచ్చింది వైట్. ఇదైతే మ్యాంగో కలర్, అసలు ఎంత బాగుందో. మ్యాంగో ఆరెంజ్ కలరు ఆ 2 మిక్స్ అయితే ఉందండి, గ్రీను. అసలు బాగుంటాయండి ఇవైతే. నాకు ఈ కలర్స్ అయితే నేను తీసి పక్కకు పెట్టేసుకున్నాను. నేను వేసుకున్న నైటీ కూడా నేను తీసుకున్నది నెల్లూరులో అయితే తీసుకున్నాను. సేమ్ నైటీలు ఇవేనండి. ఇవైతే మనకి కొంచెం కాస్ట్ అంటే 350 అట్లా అయితే పడతాయి. ఈ 2 అయితే నాకు అదే కష్టపడింది. ఇదైతే మనకి మంచి కలర్ అండి. ఇప్పుడైతే నైటీల కలెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అండి ఈ సంవత్సరానికి ఫస్ట్ మామిడి పళ్ళు ఇవి తీసుకొచ్చినవి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.